హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై ప్రభాస్ అని కామెంట్ చేసి స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా ఆల్రెడీ కామెంట్ చేశారు అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అండ్ మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే ఒకటే చెప్తున్నా భయ్య, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అని అనుకోకుండా 5,000 6,000 కోట్లు కూడా వస్తాయి పక్కా అని నాకైతే హార్ట్ఫుల్గా నమ్మకం ఉంది. ఇది ప్రభాస్ అన్న మీద నమ్మకం. ఎందుకు అని అంటే ఇంతకుముందు సినిమాలు ఫ్లాప్లు అవుతూ ఉంటే కూడా ప్రభాస్ అన్న మీద ఇంకా ఎక్కువ 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 ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. అంటే ప్రభాస్ అన్న ఏదో ఒక రోజు మొత్తం అసలు హాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ కొట్టే దమ్ము ప్రభాస్ అన్నగా ఉంది. కాబట్టే ప్రభాస్ అన్న మీద సినిమాకి బడ్జెట్ అనేది పెరుగుతూనే ఉంది. అది ప్రభాస్ అన్న రేంజ్. మన కల్కి గురించి మాట్లాడుకునేది అయితే ఇందులో గెటప్ కానీ మనకు ఒక 1000 ఇయర్స్ ఫార్వర్డ్, ఒక 800 ఇయర్స్ మనం ఫార్వర్డ్లో ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూపించే విధానం కానీ ఇదంతా సూపర్బ్ అంటే సూపర్బ్ ఉండబోతుంది. ప్రతి ఒక్కరు చెప్తున్న భయ్య, మీరు 500 కోట్లు 1000 కోట్లు అస్సలకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. కొంతమంది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనుకోవచ్చు, బట్ సినిమా రిలీజ్ అయిన రోజు మళ్ళీ మాట్లాడుకుందాము. అప్పుడు తెలుస్తుంది ప్రభాస్ అన్న రేంజ్ ఎంత హై రేంజ్ అనేది. అండ్ మనకు దీంట్లో కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి అండ్ మనకు దీపికా పడుకునే ఇంకా చాలామంది పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. నిజంగా నాకు ఎంత హ్యాపీగా ఉంది అంటే ప్రభాస్ అన్న నమ్మి అంత పెద్ద ఆర్టిస్టులు కూడా చేస్తున్నారు. అంటే ప్రభాస్ అన్న మంచితనము, ప్రభాస్ అన్న మంచి వ్యక్తిత్వము, వాళ్ళ మంచి వ్యక్తిత్వం కూడా కాబట్టి. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా 5,000 6,000 కోట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంతవరకు ఖచ్చితంగా జై ప్రభాస్ అని కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసారని ఆశిస్తున్నాను. బై బై, టేక్